ఏంది ఈ వయసులో రాజేంద్ర ప్రసాద్తో జయప్రద లవ్ ఏందండి ఈ వయసులో? వాలంటైన్స్ డే అని అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ మీరు లవ్లు గోలేందండి బాబు. కాదు అంటే ముసలాడికి దసరా పండుగ అని ఒక కాన్సెప్ట్ ఉందండి. అవునండి, రాజేంద్ర ప్రసాద్ నా మాట ఒప్పుకోడు ఆయన. నేను ముసలోడు, మీరందరూ ముసలోడు, నేను ఇవ్వకుండా అంటాడు ఆయన. 20 అంటున్నాడు ఆయన. అలా అంటలేదు. అలాగే రాజశేఖర్ కూడా ఒక సినిమా చేసినట్టు, దాన్ని తమిళ సినిమానే రీమేక్ చేసినప్పుడు తెలుగులో చేశారు. కాబట్టి ప్రేమ అనే దానికి వయసుతో నిమిత్తం లేదండి. అది ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది. ప్రేమ అనేది ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు. లవ్ ఎట్ 65 అని చెప్పేసి పీపుల్స్ మీడియా వాళ్ళు టీజీ విశ్వప్రసాద్ గారు ఒక మంచి కాన్సెప్ట్ తో ఒక క్యూట్ మూవీ తీశారండి. అంటే ఏదో జయప్రద 60+ ఉన్న జయప్రద రాజేంద్ర ప్రసాద్ మధ్య ఏదో లవ్ ఉంటుంది, వేరే రకంగా ఉంటుందని కాదు. కానీ ఒక వయసు, ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఒక పెద్ద ఆయన, ఒక పెద్ద ఆవిడ, వాళ్ళ మధ్య ఒక స్వీట్ లవ్ స్టోరీ. అలాగే వాళ్ళ మనవాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి ఒక కుటుంబ పరమైనటువంటి ఒక ప్రేమ, అనుబంధం, ఆప్యాయతలు. ఈ నేపథ్యంలో సినిమా ఉంటుందని మాత్రం అర్థమవుతుందండి. అంటే వ్యాలంటైన్స్ డే అంటే మనం ఇప్పుడుదా చూస్తున్నాం అండి, చాలా జుగుప్సాకరమైన సినిమాలు, చాలా జుగుప్సాకరమైనటువంటి ట్రైలర్స్. వీటి మధ్యలో లవ్ ఎట్ 65 అనేటువంటి ఒక చిన్న కాన్సెప్ట్తో విఎన్ ఆదిత్య డైరెక్షన్లో టీజీ విశ్వప్రసాద్ గారు ఒక సినిమా తీశారు. అందులో కీలకమైన పాత్రని రాజేంద్ర ప్రసాద్, జయప్రద చేశారు. అలాగే మిగిలిన పాత్రలో కూడా కొందరు ఉన్నారు. అది త్వరలో రిలీజ్ కాబోతుందండి. మీరు అన్నది వ్యాలంటైన్స్ డే సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేశారండి. అది పోస్టర్ రిలీజ్ చేశారు. ఏంటో ఈ వయసులో లవ్ ఏంటా అని? అదేం లేదండి, ఏం లేదండి, ప్రేమకి వయసుతో సంబంధం, వయసుతో సంబంధం ఉంది. అట్లాగే మీరు దానికి కట్టుబడి ఉండండి ఓంప్రకాష్ గారు. రైట్ అండి, రైట్. అది చెప్పబోతున్నారు కాదు, అదే మీరు అన్నట్టుగా ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మీద ఎలా వస్తుందో చెప్పలేం కదా. కానీ దానికంటే సమాజంలో మనం ఉన్నప్పుడు ఒక బాధ్యతతో ఉండాలి. ఓకే, రైట్ అండి ఓంప్రకాష్ గారు.